ఈ వీడియోలో మనం ప్యాడ్ అనే టూల్ని డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ పార్ట్ డిజైన్లోకి ఎలా వెళ్ళాలి? మెకానికల్ డిజైన్ నుంచి మనం పార్ట్ డిజైన్ ఓకే చేస్తే మనము పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అవ్వకముందు మీకు ఇక్కడ నేమ్ అడుగుతుంది కదా, ఏదైనా మీకు నచ్చిన అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నారో ఆ నేమ్ ఇవ్వండి. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీకు పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను ప్యాడ్ టూల్ని డీటెయిల్గా చెప్పాలనుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుని స్కెచ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రెక్టాంగిల్ డ్రా చేయండి. ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. తర్వాత ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేయండి. తర్వాత ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాడ్ టూల్ ఉంది కదా, స్కెచ్ బేస్డ్ ఫీచర్స్లో ప్యాడ్ టూల్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ప్యాడ్ డెఫినేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ లిమిట్, సెకండ్ లిమిట్ అన్న 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ లిమిట్లో 20 లెంత్ ఉంది, సెకండ్ లిమిట్లో 0 ఉంది డిఫాల్ట్గా. దీన్ని నేను 30 చేస్తున్నాను. 30 చేసిన తర్వాత ప్రివ్యూ చేయండి. ప్రివ్యూ చేసినట్టయితే ఇక్కడ మనకి స్కెచ్కి పైన 20 కింద 30 అంటే పైన ఏదైతే ఇచ్చామో మనకి డైమెన్షన్ అది ఫస్ట్ లిమిట్ కింద వస్తుంది. కింద ఏదైతే ఉందో అది 30 mm కింద సెకండ్ లిమిట్ కింద వస్తుంది. ఇక్కడ స్కెచ్ ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది కదా. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో చూద్దాము. ఇక్కడ మిర్రర్డ్ ఎక్స్టెంట్ అని ఉందా, మిర్రర్ ఎక్స్టెంట్ క్లిక్ చేస్తే మనకి 2 సైడ్స్ మనం ఏదైతే ఫస్ట్ లిమిట్లో ఇచ్చామో 20 mm అది కింద కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పైన 20 ఉంది కదా, కింద కూడా 20 ఎక్స్ట్రూడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెకండ్ లిమిట్లో మనం లెంత్ని ఎడిట్ చేయడానికి ట్రై చేస్తే మనకి అది అవ్వదు. అది మనం ఎందుకు అవ్వదంటే మిర్రర్ ఎక్స్టెంట్ అనేది యాక్టివ్లో ఉంది కాబట్టి అది అవ్వదు. సో మనం అది సెకండ్ లిమిట్ కూడా ఇవ్వాలనుకుంటే మిర్రర్ ఎక్స్టెంట్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీకు కావాల్సినట్టు 50 mm అయితే 50 mm ఎంత అయితే అంత ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్కెచ్ అనేది సెంటర్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ లిమిట్ పైన, సెకండ్ లిమిట్ కింద. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు 0 ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ లిమిట్ ఒకటే ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి థిక్నెస్ కంటే ముందు ఇక్కడ రివర్స్ డైరెక్షన్ ఉంది చూడండి. ఇక్కడ స్కెచ్ ఎక్కడ ఉంది? బాటంలో ఉంది. ఇక్కడ బాటం నుంచి పైకి ఎక్స్ట్రూడ్ అయింది. సో నాకు కిందకి ఎక్స్ట్రూడ్ అవ్వాలంటే ఇక్కడ రివర్స్ డైరెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ చూసుకోవచ్చు, కిందకి వస్తుంది. ప్రివ్యూ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రూడ్ అనేది కిందకి జరుగుతుంది. సో నాకు పైకి కావాలంటే మళ్ళీ పైకి చేంజ్ చేసుకోవచ్చు. రివర్స్ డైరెక్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి పైకి వస్తుంది. అలా మనం రివర్స్ డైరెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. మిర్రర్ ఎక్స్టెంట్ ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ ఆప్షన్ థిక్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ థిక్నెస్ ఎంటర్ చేయడానికి మనకి అవుతుంది అన్నమాట, ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ థిక్నెస్ అనేది నేను 20 ఎంతనే ఇవ్వచ్చు, 10 ఇస్తున్నాను. థిక్నెస్ 1, థిక్నెస్ 2 ఉంటుంది. థిక్నెస్ 1 ఇచ్చాను. తర్వాత నేను ప్రివ్యూ కొడుతున్నాను. ప్రివ్యూ కొట్టినట్టయితే ఇక్కడ హ్యాలో షేప్లో వచ్చింది చూడండి. హ్యాలో షేప్ ఎందుకు వచ్చింది ఏంటంటే అది. తర్వాత నేను థిక్నెస్ 2 కూడా ఇస్తున్నాను. థిక్నెస్ 2 5 mm ఇస్తున్నాను. తర్వాత ప్రివ్యూ చూసినట్టయితే ఇక్కడ స్కెచ్కి అటువైపు 2 సైడ్స్. ఇక్కడ స్కెచ్ అనేది ఇది స్కెచ్కి ఇటువైపు ఇన్సైడ్ ఎంత 10 mm, అవుట్ సైడ్ 5 mm. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి థిక్నెస్ అనేది. లేదు నాకు 2 వైపులా సమానంగా రావాలి అంటే ఈక్వల్గా రావాలంటే ఇక్కడ న్యూట్రల్ ఫైబర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ ఈక్వల్గా వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ థిక్నెస్ 2 అనేది ఎడిట్ చేయడానికి అవ్వదు, అంటే మనం ఎంటర్ చేయడానికి అవ్వదు. ఏదైతే మీరు థిక్నెస్ 1లో ఇస్తారో అది 2 సైడ్స్ అప్లై అవుతుంది. అప్పుడు మనం ప్రివ్యూ చూసుకున్నట్టయితే 2 సైడ్స్ అంటే టోటల్ అనమాట. ఈ టోటల్ లెంత్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి 15 కావాలంటే 15 అంటే డివైడెడ్ బై 2 చేస్తే 7.5 అలా వస్తుంది. ఓకే, సో నేను ఇది డిజేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది, దాని గురించి చెప్తాను. అదేంటంటే డైరెక్షన్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ నేను డైరెక్షన్ ఇవ్వాలంటే నేను ఒక లైన్ కానీ ఒక యాక్సిస్ కానీ కావాలి నాకు. సో యాక్సిస్ కావాలంటే ఫస్ట్ నేను టాప్ ప్లేన్లో స్కెచ్ అనేది డ్రా చేశాను. ఈ ప్లేన్ సెలెక్ట్ చేయండి, ఒక లైన్ డ్రా చేయండి. తర్వాత ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాడ్ కమాండ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్కెచ్ అనేది సెలెక్ట్లో లేదు, స్కెచ్ అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత నేను ఇక్కడ ఓన్లీ ఫస్ట్ లిమిట్ ఒకటి ఇస్తున్నాను, 100 ఇవ్వండి. తర్వాత ప్రివ్యూ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డైరెక్షన్లో నార్మల్ టు ప్రొఫైల్ అనేది ఎనేబుల్ ఉంది.
లేదు నాకు నార్మల్ టు ప్రొఫైల్ కాదు, నాకు ఎగ్జాక్ట్ ఈ డైరెక్షన్లో ఏదైతే లైన్ డ్రా చేశానో ఆ లైన్ డైరెక్షన్లో నాకు కావాలి స్కెచ్, ఎక్స్ట్రూడ్ అనేది ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలంటే ఈ డైరెక్షన్ కాదు, నేను నార్మల్ టు ప్రొఫైల్ కాదు, నాకు ఈ డైరెక్షన్లో రావాలి. అంటే ఇప్పుడు నేను ఈ స్కెచ్ని సెలెక్ట్ చేయాలి. ఆ స్కెచ్ని సెలెక్ట్ చేస్తే ఏదైతే లైన్ సెలెక్ట్ చేసామో ఆ లైన్ ఎటువైపు అయితే ఉందో అలాగా ఆ ఎక్స్ట్రూడ్ అనేది వర్క్ అవుతుంది, ఎక్స్ట్రూడ్ అవుతుంది. మనం ప్రివ్యూ చూసుకున్నట్టయితే చూడండి, అది ఎక్స్ట్రూడ్ అనేది ఎలా జరిగింది, బేస్డ్ ఆన్ అవర్ స్కెచ్. అంటే ఏదైతే మనం లైన్ ఇచ్చామో ఆ స్కెచ్ని బేస్ చేసుకుని మనము ఆ ఎక్స్ట్రూడ్ అనేది జరిగింది. సో ఇలా మనం దీంట్లో ఏదైతే ప్యాడ్ డెఫినేషన్ బాక్స్లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా యూజ్ చేసుకుని మనము మన రిక్వైర్మెంట్ బట్టి మనము ప్యాడ్ అనే టూల్ని మనం యూజ్ చేసుకోవాలి. సో మీరు నార్మల్గా అయితే ఈ ఆప్షన్స్ ఏవి యూజ్ చేయకుండా నార్మల్గా చేసుకోవచ్చు, కానీ మనకి ఇవన్నీ యూజ్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయగలుగుతాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆప్షన్స్ కూడా మనం తెలుసుకుని ఈజీ వేలో మన వర్క్ అనేది చేసుకోవాలి.